ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాపా అది ఒకసారి పైన తీయమ్మా. నేను తీయను. నీ అమ్మకు పట్టు చేరేచావు, నువ్వు పెళ్లికి పట్టు చేరేచావు, నీ చెల్లికి పట్టు చేరేచారు, అయినా నాకు ఇవ్వలేదు రా. మలయాళీ ముద్దుగుమ్మ కోవై సరళ. అబ్బాయి కోవై అంటే ఇంటి పేరా లేకపోతే ఫాదర్? అప్పుడు కోయంబత్తూరుని షార్ట్ గా కోవై అంటారు. అప్పటి నుంచి నేను కోవై సరళ అన్నాను. మొత్తం మీ ఫ్యామిలీ ఎంతమంది మెంబర్స్? నాకు 4 సిస్టర్స్ 1 బ్రదర్. అందరూ సెటిల్ అయిపోయారు కదా? అందరూ సెటిల్ అండి, అందరూ కోయంబత్తూరులో ఉన్నారు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ అని నాకు చాలా ఇష్టం. చాక్ పెట్టి బోర్డ్ లో ఒక గుడ్డు ఇదేలాగా పెట్టా అన్నప్పుడు గుడ్డు స్క్వేర్ గా పెట్టాను. నాకు రావట్లేదు. అప్పుడు లాస్ట్ లో వచ్చి హిస్టరీలో జాయిన్ చేశాను. ఫిలిం ఇండస్ట్రీలో హిస్టరీ కోవై సరళ. మీరు అలాగా వచ్చేసారా? ఒక గొప్ప నటుడు కమల్ హాసన్ గారి పక్కన సడన్ గా కోవై సరళ హీరోయిన్. మీరు నంబరు 3 months నా కోసం వెయిటింగ్. అతను ఓకే. వాళ్ళు ఎందుకు ఏమి వాళ్ళు మాట్లాడడం కూడా బయటకు రాదు కదా, అలాంటి స్టైల్ వాళ్ళది. మనది అలా కాదే, అరుపే అరుపు. తెలుగు ఇండస్ట్రీలో ఏ కమెడియన్ అంటే ఇష్టం? నువ్వు కావాలని నా దగ్గర అడుగుతున్నారు. నేను ఎప్పుడూ మీకు ఐ లవ్ యూ చెప్పాను. సినిమా కోసం ఈ బాడీ లాంగ్వేజ్ అలవాటైంది సినిమా కోసం లేకపోతే కావాలని ఏం లేదు, అది ఫిక్స్డ్ వాయిస్. ఇప్పుడు కొంచెం మేజర్ అయ్యాక అలు ఏం చెప్తున్నారండి అలాగా. పూరి గారు కూడా కాంబినేషన్ చాలా నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ అండి ఇది పూరి గారు. పూరి గారి సినిమాలు మన ఇద్దరే కదా, దేశముద్రు. మీరు అప్పుడే కదా నాకు పట్టుచీర తెచ్చివ్వకుండా పారిపోతారు కదా. మీ రియల్ లైఫ్ లో ఎందుకు మ్యారేజ్ లైఫ్? ఎందుకండి పెళ్లి చేసుకుని జీవించాలి అనేది ఏమి కండిషన్ లేదు కదా. ఇప్పుడున్న హీరోస్ లో కోవై సరళని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఏ హీరో కావాలి? నేను చెప్పనా? చెప్పాలి. అల్లు అర్జున్, అల్లు అర్జున్. పుష్ప కావాలా? బన్నీ విన్నావు కదా, ఒక ఛాన్స్. సో మీ ఫాదర్ మదర్ మీ సక్సెస్ చూసారా? అప్పుడు ఊటీలో షూటింగ్, డబ్బు కొట్టి సంతోషంగా ఫ్యామిలీతో అలాంటి పరిస్థితి. సాంగ్ నా నాన్న అక్కడ పోయారు, రాను అని చెప్పడానికి లేదు. చిన్న కంపెనీ, మొత్తం ఆర్టిస్ట్ అక్కడ ఉన్నారు, నా కోసం మాత్రమే వెయిటింగ్. ఇప్పుడు కూడా నా సొంత వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళకి డబ్బే అంతే. నాన్న చనిపోయేప్పుడు కూడా షూటింగ్ వెళ్ళారు అన్నారు. వాళ్ళకి అది తెలియదు.